కర్ణాటక రాజకీయాల్లో గంటకో మలుపు తిరుగుతున్నాయి. అనిశ్చితికి కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్తూనే సిద్ధరామయ్య కండిషన్స్ పెడుతున్నారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజీనామా చేస్తాను, కానీ 4 డిప్యూటీ సీఎంలను నియమించాలని హైకమాండ్కు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దీంతో డీకే వర్గం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. ఇక అన్ని వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని అధిష్టానానికి చెప్పిన సిద్ధరామయ్య అందులోనూ తనకు సన్నిహితులే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సిద్ధరామయ్య తనయుడు యతీంద్రతో పాటు ఎంబీ పాటిల్, లింగాయత నేత ఈశ్వర్ ఖండ్రే, సీనియర్ నేత డాక్టర్ జి పరమేశ్వర్, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పేర్లు డిప్యూటీ సీఎం రేసులో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా అయితే నడుస్తోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనేమో సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్కేమో సిద్ధరామయ్య కండిషన్స్ మీద కండిషన్స్ పెడుతున్నారు హైకమాండ్కి. డిప్యూటీ సీఎంలను 4 నియమిస్తేనే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ గురువారం బెంగళూరులోని ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య అధికార నివాసం కావేరీలో పార్టీ నేతలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో సీఎం మార్పుపై ఊహాగానాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భారీ భద్రత మధ్య జరిగిన ఈ సమావేశంలో ఈ మంత్రులు, అలాగే ప్రియాంక ఖర్గే, కేజే జార్జ్, ఎంపీ పార్టీలు, రామలింగారెడ్డి, ఎస్కే పార్టీలు, డీకే శివకుమార్ వీరందరూ కూడా సిద్ధరామయ్యను కలవడం జరిగింది. మరోవైపు సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ ఆలింగనం చేస్తూ ఆయన పాదాభివందనం చేసుకుని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఈ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఇవాళ ఖచ్చితంగా గవర్నర్ ను కలిసేటువంటి అవకాశం ఉంది. బుధవారం ఇవాళ రాత్రి నిన్న రాత్రి గవర్నర్ బెంగళూరు నుంచి ముంబైకి వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ ఖచ్చితంగా రాజీనామా పత్రాన్ని సాయంత్రం లోపు సమర్పిస్తారని చెప్పి సిద్ధరామయ్య విషయం పైన కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మనకు సమాచారం అందుతుంది. శనివారం డీకే శివకుమార్ అధికారికంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నట్టుగా ఏసీసీ వర్గాల నుంచి అయితే విశ్వసనీయ సమాచారం ఉంటుంది. బట్ సిద్ధరామయ్య మాత్రం ఇప్పటికీ ఇంకా తన నమ్మకాన్ని విస్మరించడం లేదు. ఖచ్చితంగా అధిష్టానాన్ని ఒప్పిస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ కూడా మద్దతుదారులతో చర్చలు జరిగినటువంటి పరిస్థితి. న్యాయసలదారులతో కూడా మరొకసారి చర్చలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తదుపరి చర్చల కోసం సిద్ధరామయ్యను ఢిల్లీ పిలిచేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాల నాటకీయత ఇంకా కొనసాగుతుంది. నాయకత్వం మార్పు దాదాపు ఖాయమైన సంకేతాలు ఉన్నప్పటికీ 100 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నటువంటి ఉద్దేశంతో సిద్ధరామయ్య తన బలగాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. మొత్తంగా సిద్ధరామయ్య ఢిల్లీ హైకమాండ్ వాళ్ళ పిలుపు వస్తారు, లేదంటే మాత్రం రాజీనామాని ఖచ్చితంగా సమర్పించేటువంటి అవకాశాలు. 3 డిప్యూటీ సీఎంలో నియమించాలన్నటువంటి డిమాండ్ తో సిద్ధరామయ్య ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ రకంగా మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికి ఇంకా 3 డిప్యూటీ సీఎంలో నియమించే దిశగా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సిద్ధరామయ్య వర్గం 3 డిప్యూటీ సీఎంలను నియమించి 4 డిప్యూటీ సీఎంలను నియమించి ముందుకు వెళ్తే తను పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సింటమ్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ కు సిద్ధరామయ్య ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ మరి ఆ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ 3 నుంచి లేక 4 ముఖ్యమంత్రులను డిప్యూటీ సీఎంలను తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. ప్రధాన కులాలు, సామాజిక వర్గాలను ప్రాతినిధ్యం వహించినటువంటి వారిని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు సిద్ధరామయ్య చేయడం జరుగుతుంది. సిద్ధరామయ్య పదవి వీడే ముందు తనకు అత్యంత సన్నిహితులైన నేతలకు కూడా డిప్యూటీ సీఎం పదవులను ఇప్పించాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, సామాజిక సమీకరణాన్ని బేస్ చేసుకుని 3 డిప్యూటీ సీఎం తన వర్గానికి, ముఖ్యంగా సిద్ధరామయ్య కుమారుడైనటువంటి యతీంద్ర సిద్ధరామయ్య పేరు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కేబినెట్ లో తీసుకోవాలని చెప్పి
డిప్యూటీ సీఎం గా నియమించే అవకాశాలపైన ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉత్తర కర్ణాటకకు చెందినటువంటి ప్రభావశీల లింగాయత నేత అయినటువంటి సిద్ధరామయ్యకు సన్నిహితుడైన ఎంబీ పాటిల్ కూడా పేరు వినిపిస్తుంది. మరో లింగాయత నేత అయినటువంటి ఈశ్వర్ ఖండ్రే పేరు కూడా పరిశీలనలో తీసుకోవాలని చెప్పి సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇటు షెడ్యూల్ కులాలకు అధిక ప్రాతినిధ్యం కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. సీనియర్ నేత అయినటువంటి జి పరమేశ్వర్ ను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కుమారుడు ప్రియాంక్ ఖర్గే పేర్లు కూడా డిప్యూటీ సీఎం గా కనిపిస్తున్నాయి. వీరందరినీ కూడా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం లను చేస్తే తన పదవిని వదులుకుంటారన్నటువంటి విషయాన్ని హైకమాండ్ కు వినిపించినట్టుగా కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి సమాచారం. మరోవైపు ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేందుకు జమీర్ అహ్మద్ లేదా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి యూటీ కదరలను ఒకరిని డిప్యూటీ సీఎం గా నియమించాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. బట్ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా సిద్ధరామయ్యకు పదవి దిగిపోవాల్సింది అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో రాజీనామా పత్రాలను ఇవాళ సాయంత్రం లోపు గవర్నర్ కు లేఖలను పంపించబోతున్నారు. శనివారం ఖచ్చితంగా థవర్చంద్ గెహ్లాట్, డికే శివకుమార్ అనేటువంటి ప్రస్తుతం డిప్యూటీ సీఎం కు పదవి ముఖ్యమంత్రి పదవికి పిలిచేటువంటి ఆయన ప్రమాణ స్వీకారానికి అవకాశం కనపడుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా మాత్రం ఈ ఊహాలను ఇప్పటికీ ఇంకా ఆయన కొట్టివారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కూడా ఇంకా పిలవలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ మీడియా ఊహాగానాలంటూ ఆయన కొట్టిపారడం జరుగుతుంది. ఏదేమైనా కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రులను మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి చాలా చూడడం జరిగింది. అదే దిశగానే ప్రస్తుతం కూడా సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో వీరప్ప మొయిలీ తర్వాత ఎస్ఎం కృష్ణను సీఎం చేయడం జరిగింది. దీంతో పాటు గతంలో ముఖ్యమంత్రి పదవుల విషయంలో చూసుకుంటే కర్ణాటకలో దేవరాజు వర్సెస్ గుండూరావు విషయంలో సందర్భంలో కూడా ముఖ్యమంత్రి పదవి మార్పు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ధరమ్ సింగ్ సిద్ధరామయ్యకి సంబంధించిన సందర్భంలో కూడా వీరప్ప మొయిలీకి సంబంధించిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రులను మారుస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్లినటువంటి సిచ్యువేషన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పైతే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సోర్స్ మనకు అందుతోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్.